కొన్ని సారీస్‌కి వర్క్ బ్లౌజెస్ ఇస్తారు. కానీ వాటిని అర్థం చేసుకొని కుట్టడానికి చాలా టైం పడుతుంది. ఈ వచ్చిన బ్లౌజ్‌ని ఎలా సెట్ చేయాలనేసి నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ ఆలోచించాను. ఫైనల్‌గా నాకైతే ఒక ఐడియా వచ్చింది. హ్యాండ్స్‌కైతే నాకు వన్ సైడ్ జాయింట్ పడింది. అంటే వర్క్ డిస్టర్బ్ కాకుండా నేను వన్ సైడ్ మాత్రమే జాయింట్ అనేది వేశాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా నాకు పొడవైతే సరిపోలేదు బ్లౌజ్ పొడవు. అందుకే నేను ఈ విధంగా షోల్డర్స్ దగ్గర డిజైన్ వచ్చిన పీస్‌ని తీసుకున్నాను. ఆ కుట్టింది కనబడకుండా ఉండడానికి ఈ విధంగా పొట్లి బటన్స్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా పెట్టడం వల్ల డిజైన్ లాగా కనబడుతుంది కదా! నార్మల్‌గా కుట్టేస్తే అతుకు పెట్టిన బ్లౌజ్ లాగా ఉంటుంది. అందుకే నేను ఈ విధంగా డిజైన్ చేశాను. అండ్ వర్క్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి నెక్‌ని కూడా డిజైన్ అయితే ఎలా వచ్చిందో అలాగే స్టిచ్ చేశాను. స్క్వేర్ నెక్ పెట్టాను బ్యాక్ సైడు. ఫ్రంట్ సైడ్ అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో నేను ప్రిన్స్ కట్ పెట్టి స్టిచ్ చేశాను. షోల్డర్స్ దగ్గర మాత్రం ఈ డిజైన్ వచ్చింది కదా! ఆ పీస్ మిగిలింది. దాన్ని ఫ్రంట్ సైడ్ వేశాను. బ్లౌజ్ వేసుకున్నాక లుక్ ఎలా ఉందో చూడండి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ యాడ్ చేశాను. ప్రిన్స్ కట్ కాబట్టి సెట్ అయింది నాకు. అండ్ హ్యాండ్స్ కూడా వన్ సైడ్ అయితే జాయింట్ పడింది కదా! అది కనబడకుండా ఏ విధంగా కుట్టానో చూడండి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్‌కి వచ్చింది. 2 హ్యాండ్స్‌కి కూడా ఫ్రంట్ సైడ్‌కి వచ్చింది. కింద హ్యాండ్స్‌కి పొట్లీ బటన్స్ స్టిచ్ చేసి లేస్ యాడ్ చేశాను. వచ్చిన ఫ్యాబ్రిక్‌ని వేస్ట్ చేయకుండా అండ్ డిజైన్ కూడా అసలు మిస్ అవ్వకుండా ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే వేసుకున్నాక లుక్ ఇలా ఉంది. పొట్లీ బటన్స్ స్టిచ్ చేస్తాను కదా! అవి నెక్ దగ్గర వచ్చాయి. అండ్ మధ్యలో కొంచెం డీప్ అనిపించింది నాకు. అందుకే మధ్యలో అయితే ఒక స్టిచ్ కూడా బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.